ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని ఐకానిక్ టవర్స్ వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయండి. అందులో భాగంగా నెంబర్ 1 అంటే ఐకానిక్ టవర్ 1 దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీకు చూపిస్తానండి. చూడండి, ఈ వర్క్స్ టవర్ వన్ దగ్గర షాపర్జీ పల్లంజీ వారు వర్క్స్ని చాలా ఫాస్ట్గా వర్క్స్ చేస్తున్నారండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్టింగ్ ప్లస్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఎరెక్షన్ చేయటం మొత్తం కూడా షాపర్జీ పల్లం వారు చేస్తున్నారు. ఇది ఇంతకుముందు పాత లాస్ట్ ఇయర్లో కట్టిన నిర్మాణం అండి. కింద ఆ గ్రౌండ్ మొత్తం ఎంత పెయింట్ వేశారు చూడండి. ఇవన్నీ కూడా పాత నిర్మాణం. వీటి మీద ఈ ఫౌండేషన్ చాలా హెవీగా వేశారండి. చాలా స్ట్రాంగ్గా ఇవి నిర్మించారు. దాని నుంచి ఆ పైన ఈ కాలమ్స్ డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఎరెక్షన్ చేసి వాటిని చేస్తున్నారు. ఒక్కొక్కటి తీసుకొచ్చి వాటిని నట్ బోల్ట్తో బిగించి వాటిని వర్క్స్ మొత్తం చేస్తున్నారు. ఇందుకోసం చాలా పెద్ద క్రేన్లు, హెవీ క్రేన్లు కూడా వాడుతున్నారండి. ఈ టీం క్రింద ఫౌండేషన్ చూస్తే ఈ ఒక్కొక్క స్టీల్ ప్లేట్ వచ్చి 30-50 కూడా హెవీగా వాడుతున్నారు. ఇవి అంతగా స్ట్రాంగ్గా వీటిని బిల్డ్ చేస్తున్నారు. చూడండి, ఒకసారి చూడండి అవి ఎంత హెవీగా ఉన్నాయో. ఈ కాలమ్స్ అన్నీ ఇట్లా ఎక్స్ టైప్లో వచ్చి ఒకదాన్ని ఒకటి ఆపోజిట్లో ఇది మొత్తం ఈ విధంగా మొత్తం చాలా ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయండి. ఈ కాలమ్స్ కూడా చూడండి కింద ఉండే హెవీ. ఈ క్రేన్లు బ్యాక్ సైడ్ వాడటానికండి. పెద్ద క్రేన్లు ఉంటాయి కదా, వాటిని వెయిట్ లెవెల్ చేయడానికి. ఇవన్నీ కూడా వర్క్స్ చాలా శరవేగంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటు వన్ సైడు ఈ కాలమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి ఒక్కొక్కటి క్రేన్స్ ద్వారా లిఫ్ట్ చేసి ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉండే మొత్తం ఎలా ఫిట్ చేశారు. అలా మొత్తం క్రేన్స్ ఇవన్నీ కూడా చాలా హెవీగా భారీ ఎత్తున ఫిట్ చేయడం జరిగిందండి. చూడండి, ఇటు సైడు మొత్తం సైడ్ వాల్స్ గ్రౌండ్ వర్క్స్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఆ సైడ్ వాల్స్ కూడా ఇది చేస్తున్నారండి. ఇది టవర్ పక్కన ఇంకో టవర్ ఉంది, ఆ టవర్ ఇది. ఇట్లా మొత్తం చేస్తున్నారు. ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ కాడి నుంచి ఇంకా డయాగ్రిడ్ వాల్స్ మొత్తం బిల్డ్ చేసి అక్కడి నుంచి ఆ ర్యాప్ట్ ఫౌండేషన్ పైన నుంచి కూడా ఈ టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుందండి. అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేస్తున్నారు. అలా డే అండ్ నైట్ వందలాది మంది వర్కర్స్తో ఈ నిర్మాణాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయండి. ప్రస్తుతానికైతే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ని బిలాయి దగ్గర నుంచి పెద్ద లారీల్లో తీసుకొచ్చి క్రేన్ల సహాయంతో వీటిని ఎరెక్షన్ చేస్తున్నారు. ఈ ఎరెక్షన్ ఒకసారి కంప్లీట్ స్టార్ట్ అయితే చాలా ఫాస్ట్గా ఈ టవర్ నిర్మాణం చాలా ఫాస్ట్గా ముగిస్తుందండి. ఎందుకంటే మొత్తం కాలమ్స్ తీసుకొచ్చి ఫిట్ చేయటమే ముందు ఆ మధ్యలో ఉండే నిర్మాణాల మటుకు కాంక్రీట్తో యూజ్ చేసి చేస్తారు. ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇది ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం సిస్కో అనే ఒక సంస్థ వీటిని ఫ్యాబ్రికేట్ చేసి ఈ సైట్ దగ్గరికి తీసుకొస్తారు బిలాయి దగ్గర నుంచి. ఇవి కొన్ని వందల లారీల్లో ఇవి అమరావతికి డైలీ వస్తున్నాయండి. ఈ పక్కన జరుగుతున్న వర్క్స్ అన్నీ కాంక్రీట్ వర్క్స్, వాటి మీద పేపర్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఒకసారి కానీ ఈ వాల్స్ కానీ వేగంగా ఇదైపోతే చాలా ఫాస్ట్గా వర్క్ ఇంకా నాన్ స్టాప్గా జరిగే అవకాశం ఉందండి. ఈ విధంగా రోజుకి చాలా వర్క్లు చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. అలాగే టవర్ 1, 2, 3 అయితే ఇంకా ఫాస్ట్గా జరుగుతున్నాయండి దీనికన్నా. ఇక్కడ గ్రౌటింగ్ వర్క్స్, దీని సైడ్ చుట్టూ గ్రౌటింగ్ వర్క్స్ కూడా, కాంక్రీట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ కోర్ వాల్ ఆల్రెడీ గతంలో వేసిన కోర్ వాల్ని దాని మీద ఒకటి వేసి దాని ఇంకా పోయినా నెక్స్ట్ స్టెప్ కోర్ వాల్ వేయడానికి చుట్టూ ఈ వర్క్స్, ఈ ఐరన్ వర్క్స్ అన్నీ చేస్తున్నారండి. ఒకసారి చూడండి, ఆ డయాగ్రిడ్ వాల్ కాలం ఎంత హెవీగా ఉందో, ఆ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ అవి ఎంత హెవీగా ఉన్నాయో. దీన్ని బట్టి చూస్తే మీరు అమరావతి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, గతంలో ఇవి అంతా చాలా లోపభూయిష్టం జరుగుతున్నాయి అనే వాళ్ళకి ఇది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంతా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. ఒక పక్క ఈ సైడ్ వాల్స్ నిర్మించడం కోసం మిషన్లతో కూడా
సైడు షిల్ట్ మొత్తం లోడింగ్ చేస్తున్నారు. ఇటుపక్క కాంక్రీట్ వర్క్స్ తారాసులతో డైలీ వర్క్లు జరుగుతున్నాయి, మొత్తం గ్రౌటింగ్ వర్క్స్. ఈ టవర్ 1, 2 దగ్గర దాదాపుగా 39 అంతస్తులలో ఈ టవర్ 1, 2ను నిర్మిస్తున్నారండి. ఈ సాపోజీ పల్లంజీ వారు ఈ టెండర్ తగ్గించుకున్నారు. చాలా వర్క్లు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద క్రేన్లతో నిత్యం వేలాది మంది వర్క్లతో వర్క్ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన అమరావతిలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. దయచేసి ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఉంటాను.